And Tanmay, please do the honors. Tails. Tails is the call. It is a tails. So, Tanmay, you have won the toss. What are you going to do and the reasons behind it? We're going to bowl first, sir. గుడ్ ఆఫ్టర్నూన్ హేమంత్ అండ్ వ్యూవర్స్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. ఆల్రెడీ మీరు చూస్తున్నారు కరీంనగర్ 2 చేంజ్లు చేసుకొని వచ్చారు. సింహ వచ్చే టీంలో దినేష్ ఇద్దరు ప్లేయింగ్ 11లో వచ్చారు. అవతల పక్క రంగారెడ్డి రైజర్స్ మాత్రం సేమ్ ప్లేయింగ్ 11లో ఆడుతున్నారు, ఏ మార్పులు చేయలేదు. అండ్ దేర్ యు గో, బౌండరీతో తన ఖాతా తెరిచాడు అక్కడ తన్మయ్, ద మ్యాన్ ఇన్ ఫార్మ్. అండ్ ఈసారి ఇంకాస్త వేగంగా 1 బౌన్స్ తో బౌండరీకి చేరుకుంది. అండ్ లాస్ట్ బాల్ అలా దూసుకెళ్ళిపోయింది, 1 బౌన్స్ బౌండరీ. ఈసారి మాత్రం ఏరియల్ రూట్ ఆ ఇన్ఫీల్డర్ ని దాటి ఈసారి మాత్రం నో ప్రాబ్లం ఎట్ ఆల్, అన్నిట్లో సేఫెస్ట్ ప్లేస్. ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను టైం తీసుకోలేను అంటున్నాడు. అందుకనే అండ్ ఫుల్ టాస్ బాల్ చక్కగా దాన్ని ప్లేస్ చేశాడు. మరోసారి ఇన్ ది ఎయిర్ ఆపర్చునిటీ కదా. ఇక్కడ చూస్తే సాఫ్ట్ డిస్మిసల్ అండ్ సెట్ అయిన తర్వాత ఒక 29 కి అవుట్, 42 for 1 చేస్తూ డ్రైవ్ చేయడం. గుడ్ లుకింగ్ షాట్ ఇది. వాట్ ఏ స్టార్ట్, ఫస్ట్ బాల్ అనే ఈసారి ఆన్ ద లెగ్స్ అండ్ డిస్టెన్స్ కూడా బ్రిలియంట్ హిట్ ఇది. ఈసారి ఇన్ ది ఎయిర్, ఓ ఒక్క వాస్ బ్రిలియంట్ హిట్. మరొక 6 ఇది సాత్విక్ బ్యాట్ నుండి. ఈసారి కూడా 6 కొట్టే ప్రయత్నం. హై అప్ ఇన్ ది ఎయిర్, ఆపర్చునిటీ అండ్ క్యాచ్ కూడా పూర్తవుతుంది. అని మాట్లాడుకున్నాం. ఆ 6 స్కోర్ చేసిన తర్వాత కాస్త లెంత్ ని లాగి వేయడం అండ్ స్కాయా అండ్ టేకెన్ అండ్ తన ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్ కూడా. సాత్విక్ 24 కి అవుట్, 60 for 2. నితిన్ సెకండ్ ఓవర్ వేయడానికి వచ్చాడు. ఆఖర్ బాల్ హై అప్ ఇన్ ది ఎయిర్, అక్కడ ఫీల్డర్ ఉన్నాడు కానీ హోల్డ్ చేస్తాడా, లేదు. మరోసారి ఇక్కడ మాత్రం క్లియర్లీ బ్యాట్ ఫీల్డింగ్ అని చెప్పాలి. ఇంట్రెస్టెడ్ ఈసారి మాత్రం బ్యాట్ బాల్ ని ఈసారి మాత్రం నో ప్రాబ్లం ఎటాల్ అంటూ మరోసారి పుల్ చేశాడు. నో ప్రాబ్లం ఎటాల్ అంటూ మరో 6. లాస్ట్ బాల్ ఫీల్డర్ పైనుంచి బౌండరీ వైపు దూసుకెళ్ళిపోతూ ఈ షాట్ తోటి పై నుంచి వెళ్ళిపోతుంది, తెలివైన షాట్. అబౌట్ 200 అవుట్ సైడ్ ఎడ్జ్, ఇది కూడా బౌండరీ వెళ్ళిపోతుంది. కరియప్ప సారీ స్ట్రైట్ టు ఫుల్ డెలివరీ, 0.6 స్ట్రైక్ రేట్. మరొక్కసారి స్ట్రైట్ షాట్స్ ఆడుతూ అంటున్నాడు. హ్యాపీ మదర్, క్యాచ్ ఇట్ ఇస్ ద కాల్ అండ్ ఆల్ ది వే. అండ్ లాస్ట్ బాల్ బౌండరీ వస్తుంది, మేక్ ఇట్ 14 ఆఫ్ ద ఓవర్. దాంతో 150 కూడా పూర్తి చేసుకున్నారు. దాంతో రాతేష్ కూడా 50 పూర్తి చేసుకున్నాడు. అందుకండి వాళ్ళ మదర్ ఎంత సంతోషంగా చూడండి. అండ్ ఇది వెళ్ళిపోయింది. వాట్ ఎ హిట్, రాహుల్ రాధేష్ లూజ్ బాల్ అండ్ దాంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంటాడు. హెచ్కే సింహ మొదటి హాఫ్ సెంచరీ తనకి. తెలివిగా ఆడాడు. 21 balls 51, 6 డాట్ బాల్, 2 6లు 5 4లు. సరే బ్యాట్ ఫేస్ ఓపెన్ చేసి వెనకాల ఫీల్డర్ ఉన్నాడు, చాలా వేగంగా వెళ్ళిపోయింది. ఈసారి కూడా యాకర్ పడలేదు, వెనకాల ఫీల్డర్ ఉన్నాడు కానీ నో ప్రాబ్లం తోటి. ఈసారి మాత్రం స్ట్రైట్ గా అక్కడ ఫీల్డర్ కూడా ఉన్నాడు. వెరీ బిగ్ వికెట్. సెట్ అయిన బ్యాటర్ రాహుల్ రదేష్ బ్యాక్ టు ద పెవిలియన్ వెళ్ళాల్సి వస్తుంది. మంచిగా ఆడుతుండే, ఇంకో 100 కొడుతున్నట్టే అనిపించాడు. రాహుల్ రదేష్ గాన్ ఫర్ 72 of 37 balls, 183 for 3. లాస్ట్ బాల్ హై అప్ ఇన్ ది ఎయిర్ అండ్ నో ప్రాబ్లం ఎట్ ఆల్ అంటూ. అండ్ దేర్ యు గో, ఎంజాయ్ చేస్తున్నారు అన్నాం, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫెన్సిస్ పై లేస్తూ అదిగోండి. ఈసారి అవుట్ సైడ్ లెగ్ స్టంప్ వేసే ప్రయత్నం, మిస్ టైం అయింది. ఆపర్చునిటీ అండ్ క్యాచ్ కూడా పూర్తవుతుంది. వెరీ గుడ్ క్యాచ్. అక్కడ మేబీ ఆ రివ్యూ తీసుకుంటున్నారు, తను కింద పడినప్పుడు ఆ బాల్ ఏమైనా గ్రౌండ్తో కాంటాక్ట్ ఉండిందా అని. నాట్ ఎట్ ఆల్. కింద పడి దొర్లి రోలి ఏమైనా సరే బాల్ మాత్రం గ్రౌండ్కి టచ్ అవ్వనివ్వరు. సింహ 60కి అవుట్, 197 for 4.
కానీ మొదటి బాల్ ఫీల్డర్ పైనుంచి 1 బౌన్స్ బౌండరీ. ఫుల్ అండ్ డెలివరీ, చక్కటి ఫ్లిక్ ఆఫ్ రేస్ అండ్ ద రిజల్ట్. అండ్ దేర్ యు గో. లైఫ్ ఇస్తే రిజల్ట్ ఇలా ఉంటుంది. అండ్ లాస్ట్ బాల్ కూడా చక్కగా కనెక్ట్ చేశాడు. ఒకే ఒక రన్ వస్తుంది అండ్ దాన్ని మిస్ ఫీల్డ్. ఇన్నింగ్స్ లోని ఆఖరి బాల్ హై అప్ ఇన్ ది ఎయిర్. ఫీల్డర్ వస్తున్నాడు అక్కడ క్యాచ్ చేయడానికి. మేబీ తను క్యాచ్ కోసం ప్రిపేర్డ్గా లేడేమో అనిపించింది. ఇక్కడ కూడా బౌలర్ సైడ్ కూడా ఒక చిన్నపాటి ఇబ్బంది. ఇంకొక ఛాన్స్ తీసుకుంటున్నారు. ఈసారి మాత్రం ఫైనల్గా ఒక రన్అట్ అయితే అయింది. ఒక్కసారి బ్యాటింగ్ కార్డ్ మనం చూద్దాం. సాత్విక్ 13 బాల్స్లో 24, తన్మయ్ 16 బాల్స్లో 29. ఆ తర్వాత సింహ అండ్ రాధేష్ చాలా చాలా బాగా ఆడారు. 38 బాల్స్లో 60, 37 బాల్స్లో 72. అక్కడ చూడొచ్చు. పార్ట్నర్షిప్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సాత్విక్ అండ్ తన్మయ్ కలిసి 42 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఆ తర్వాత 18. కానీ ఈరోజు బెస్ట్ పార్ట్నర్షిప్ అంటే సింహ అండ్ రాధేష్ కలిసి బిల్డ్ చేసిన 123 ఫ్రమ్ 69 బాల్స్. ఎస్, ఇవాళ మాత్రం కరియప్ప చాలా ఎక్కువ రన్స్ ఇచ్చి ఎక్స్పెన్సివ్ బౌలర్ గా మారాడు. 60 రన్స్ ఇచ్చాడు విత్ నో వికెట్స్. బట్ జడ్డు ఇక్కడ 2 వికెట్స్ తీసుకున్నాడు, బట్ 47 రన్స్ ఇచ్చాడు. అండ్ ఇప్పుడు ఈ మ్యాచ్ గెలవాలంటే మాత్రం రైజర్స్ 20 ఓవర్స్లో 231 స్కోర్ చేయాలి. కాస్త మూమెంట్, సాఫ్ట్ హ్యాండ్స్ అండ్ గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. ఫస్ట్ బాల్ అని ఇంటెన్స్ స్టెప్ అవుట్, గుడ్ లుకింగ్ షాట్. ఇది ఫామ్ లో ఉన్నాడు అవనీష్ అండ్ ఈసారి స్ట్రైట్ వెళ్ళిపోయింది షాట్ థర్డ్ ఫీల్డర్. అండ్ యాస్ట్ పెరిష్ బ్రిలియంట్ క్యాచ్ ఇది. అవనీష్ గాన్ ఫర్ 4-5 for 1. రాగానే ఫస్ట్ బాల్ అనే వావ్ గ్రేట్ స్టార్ట్ ఇది. అండ్ ఇక్కడ వికెట్ పడే అవకాశం, కానీ ఫీల్డర్ ని దూరం వెళ్ళిపోయింది. ఇది 1 బౌన్స్ ఓవర్ బౌండరీ వెళ్ళిపోయింది. ఈసారి స్ట్రైట్ నించోనే ఆ పవర్ ఉంటుంది కాబట్టి ఈసారి గ్యాప్ లో ఉంటుంది. సిల్కీ పవరే కాదు, టైమింగ్ తోటి కూడా 4 స్ట్రైట్. ఈసారి ఛాన్సే లేదు. స్లాట్ లో ఉంటే టాటా బై బై వెళ్ళిపోతుంది. కాస్త జరిగాడు అండ్ జస్ట్ ఆ ఫీల్డ్ పై నుంచి ఇక్కడ 4 దొరుకుతుంది. ఆరెన్ జార్జ్ కావాలి. క్యాచ్ ఇట్ ఇన్ కాల్, కానీ ఛాన్సే లేదు. ఈసారి గాల్లో వికెట్ ఏమైనా పడుతుందా? తన్మయ్ అగర్వాల్ ఈజీ క్యాచ్. మంచి లెంత్ వేసాడు ఈసారి. ఆఫ్ సైడ్ పై నుంచి కొడతానికి వెళ్ళాడు, టైమింగ్ కుదరలే. తన్మయ్ మంచి క్యాచ్ తీసుకున్నాడు. ప్రకాష్ కూడా వెనక్కి తిరిగి పెవిలియన్కి వెళ్ళిపోతున్నాడు. 42 for 2. మళ్ళీ ఇక్కడ బ్యాటర్ ని ఫాలో చేసే ప్రయత్నం, బట్ జస్ట్ ఓవర్ ద ఇన్ఫీల్డ్ ఆడే అవసరం ఉండే. ఇక్కడ పెద్ద షాట్ కి అయితే ప్రయత్నించాడు, బట్ ఈజీగా బిగ్ వికెట్ చూసుకుంటే మాత్రం ఆరెన్ జార్జ్ ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాటర్. మిస్ టైం అయింది. ఆరెన్ జార్జ్ రూపంలో is walking back to the pavilion, gone for 19 of 13 balls, 51 for 3 risers. ఆఫ్ ద మార్క్. ఇక్కడ జవాజీ అండ్ ఇక్కడ పెద్ద షాట్, డెఫినెట్లీ ఓవర్ ద ఫీల్డ్. అదిగోండి, ఇది బెటర్ కనెక్షన్. ఇది డిస్టెన్స్ వస్తుందా? లేదు, బట్ స్టిల్ హిల్ టేక్ ఇట్ బ్యాక్ టు బ్యాక్ ఫోర్స్. షార్ట్ బాల్, దాన్ని పనిష్ చేయాల్సిందే. ఈసారి చక్కగా ప్లేస్ చేశాడు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇద్దరు ఫీల్డర్స్ మధ్యలో నుంచి అండ్ వికెట్ వస్తుందా? అండ్ వికెట్ వచ్చేసింది. కనెక్షన్ అయితే కుదిరింది, కానీ ఏ మాత్రం పొజిషన్లో లేడు దాని బౌండరీ లైన్ దాటించడానికి. చక్కటి కలెక్షన్ అక్కడ సాత్విక్ నుంచి. అలంకృత్ 11కి అవుట్, 104 for 4. మొదటి బాల్ రాగానే డైరెక్ట్ గా ఫీల్డర్ చేతిలోకి ఒక బ్రిలియంట్ క్యాచ్ బౌండరీ లైన్ లో. అండ్ ఇన్సైడ్ హాఫ్ ఆఫ్ ద బ్యాట్ తగిలింది. మంచి క్యాచ్ తీసుకున్నారు అక్కడ. నాట్ క్యాప్టెన్స్ డే ఇవాళ. 0కి అవుట్ అయిపోయాడు తనే. 104 for 5. అటాక్. ఎస్, అందరూ కూడా ఈ పెద్ద షాట్స్ కి వెళ్తారు ఇప్పుడు. అసలు ఏం ఆడాలనుకున్నాడు, ఏం ఆడాడు. పెవిలియన్ కి మాత్రం వెళ్లాల్సిందే. ఇది ఏం షాట్ ఆడదాం అనుకున్నాడు, అర్థం అవ్వలేదు. జవాజీ అటు ఇటు కాకుండా క్రీజ్ బయట నిల్చొని ఉన్నాడు. బట్ ఇంతసేపు అయితే లుక్డ్ వెరీ సాలిడ్. గాన్ ఫర్ 48, డీసెంట్ నాక్. 110 for 6 రైజర్స్. అండ్ ఇక్కడ అప్ ఇన్ ది ఎయిర్, కానీ డైరెక్ట్ గా బౌండరీ బయటకి.
ఎస్ ఆ పెద్ద హిట్ ప్రయత్నం బట్ గాల్లో ఉంది, తీసుకుంటాడా? ఎస్ కంఫర్టబుల్ గా చందన్. మంచిగా ఫ్లైట్ చేస్తాడు, తన టర్న్ కూడా బాల్ ఎక్కువ అవుతుంది. ఆ బ్యాటర్ మిస్టేక్ చేస్తాడు, ఇన్వైట్ చేశాడు అండ్ గుడ్ క్యాచ్. చందన్ ఏ మిస్టేక్ చేయలేదు అక్కడ. రాకేష్ గాన్ ఫర్ 5, 126 for 7, ట్రిపుల్ ఆర్స్. ఎస్ టిపికల్ ఆ ఫ్లైట్ డెలివరీ చేస్తుంటాడు అండ్ స్ట్రైట్ అవే బౌండరీ. ప్రయత్నంలో అవుట్ అయ్యాడు అండ్ అందుకని గుడ్ బ్యాటింగ్ ఎఫర్ట్ నితిన్ సాయి నుండి, కానీ సరిపోదు, టైం అవ్వలేదు. స్ట్రైట్ ఫీల్డర్ చేతిలో మరొకసారి ఫీల్డర్ చందన్. ఎస్ చక్కగా టెంప్ట్ చేశాడు బ్యాటర్ ని కొట్టిపించడానికి, కానీ సాయి 15 కి అవుట్. రైజర్స్ 130 for 8. ఈసారి మాత్రం చాలా ఫైన్ గా ఆడాడు. వెల్కమ్ బౌండరీ ఇది. Gone! పర్ఫెక్ట్ లైన్, పర్ఫెక్ట్ లెంత్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ లాస్ట్ మినిట్ లో ఆ స్వింగ్ అనేది చక్కగా హెల్ప్ అయింది తనకి. ఇక్కడ అరుణ్ 4 పరుగులకి అవుట్, 143 for 9. ఈసారి మాత్రం బాగా స్ట్రైట్ గా ఈసారి ఆ ఇన్ ఫీల్డర్ ని దాటి బాల్ బౌండరీ వైపు దూసుకెళ్ళిపోయింది. మీరు అన్నారు 4 ఇదిగో 5ది కొడతాను అంటూ, లేదు నేను లాస్ట్ బాల్లో 6 కొట్టి గేమ్ ముగిస్తాను అంటున్నాడు కరియప్ప. హ్యాట్రిక్ విక్టరీస్. తన్మయ్ అగర్వాల్ ది కెప్టెన్ చాలా చాలా సంతోషంగా ఉంటాడు. టీం అందరూ ఒక కలెక్టివ్ యూనిట్ లాగా పర్ఫామ్ చేశారు ఈరోజు. ఆర్ఆర్ఆర్ చూసుకుంటే 230 రన్స్ స్కోర్ చేశారు. 72 రన్స్ చూస్తున్నాం మనం. గుడ్ పర్ఫార్మెన్స్, గుడ్ పార్ట్నర్షిప్ కూడా వచ్చాయి.